అందరం కలిసి పెళ్ళికైతే వెళ్తున్నాము. ఎవరి పెళ్ళి అని అంటే మా కోడలి పెళ్ళి అనమాట. సో ఆల్రెడీ నేను ముందు వీడియోస్లో చెప్పాను కదా, పాత వీడియోస్లో చెప్పాను కదా మా కోడలి పెళ్ళి అని. సో అందరం చక్కగా క్యూట్గా రెడీ అయ్యి ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము. సో మా కోడలతోని ఎంతో చక్కటి అనుబంధం, చిన్నప్పుడు బాగా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటుండే అనమాట, బాగా క్లోజ్ ఉంటుండే, ఎప్పుడు మేమే ఉంటుండే అనమాట ఎన్ని పండుగలు వచ్చినా కానీ. సో అప్పుడే పెళ్ళి అయిపోయిందా అన్నట్టు అనిపిస్తుంది ఇలా చూస్తుంటే పెళ్ళి దగ్గర నుంచి. సో పెళ్ళి కూతురు వెనకాల నించొని అంత పెళ్ళంతా అయిపోయేంత వరకు అక్కడే నించొని చూస్తుంటే ఎంత బాగా అనిపించిందో నాకైతే. సో పెళ్ళి అనేది ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ అంటే ఆడపిల్ల కన్న తల్లిదండ్రులకి ఎంతో ఎంతో గొప్ప హ్యాపీ మూమెంట్ అనమాట. ఎందుకనంటే వాళ్ళు పడుకునే ముందల నైట్ గుండె మీద చేసుకొని హాయిగా పడుకుంటారనమాట కూతురి పెళ్ళి అయిపోతే. ఎందుకనంటే ఆడపిల్ల ఇంకో ఇంటిని వదిలేసి ఇంకొక ఇంటికి వస్తుంది. వాళ్ళ ఇంట్లో ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఉన్నా కానీ అన్నీ మర్చిపోతుంది. హస్బెండ్ దగ్గరికి వచ్చినాక వాళ్ళ ఇంటి పేరు మార్చుకుంటుంది, వాళ్ళ పుట్టింట్లో ఉన్న మనుషులతోని అనుబంధం తెంచుకుంటుంది, అందరినీ వదిలేసి హస్బెండ్ కోసం వచ్చేస్తుంది. అంతే చక్కగా అంతే జాగ్రత్తగా హస్బెండ్ చూసుకోవాలి. హస్బెండ్ వైఫ్ని ఎంత మంచిగా చూసుకుంటే తను మిమ్మల్ని అంత రెట్టింపు చూసుకుంటుంది. ఎప్పుడు బాధ పెట్టకూడదు, వైఫ్ని మంచిగా చూసుకోవాలి. 25 ఇయర్స్ తల్లిదండ్రుల దగ్గర మనం పెరిగితే 75 ఇయర్స్ హస్బెండ్ దగ్గర పెరుగుతాం అనమాట. సో నా హస్బెండ్ నాకు దొరకడం అయితే నేను చేసుకున్న అదృష్టం. ఎందుకంటే ఆ శివయ్య నాకు నా హస్బెండ్ రూపంలో వచ్చినాడని నేను ప్రతిరోజు అనుకుంటా. ప్రతిరోజు నాకు ఏది కావాలన్నా నన్ను సపోర్ట్ చేస్తారు. ఎంతో లక్కీ అనమాట నా హస్బెండ్ నాకు దొరకడం అయితే. సో అలా కోడలి పెళ్ళిలో నా సందడి లొల్లి లొల్లి చేసినాం అనమాట, ధూమ్ధామ్గా మంచిగా డ్యాన్స్ చేస్తున్నాము. సో అలా పెళ్ళైన తర్వాత ఇలా చుట్టాలతోని చక్కగా డ్యాన్స్ చేస్తుంటే ఆ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటున్నాను అనమాట. సో పెళ్ళైపోయిన తర్వాత ఫ్యామిలీ అంతా కలిసి మంచిగా మజ్జిగ అయితే తాగుతున్నాం అనమాట. అందులో ఐస్ క్రీమ్ ఉంటే అలా మంచిగా అందరం ఫ్యామిలీ అంతా కూర్చొని చక్కగా తాగుతున్నాము. మా మమ్మీ అయితే చూపిస్తుంది అనమాట, స్టిల్ ఇస్తుంది ఫోటోకి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ గాయ్స్, లవ్ యూ ఆల్.